అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని ఇటికలపల్లి గ్రామ సమీపంలోనే ఉన్న అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 గంటల వరకు 2 రోజుల పాటు జాతీయ సాంకేతిక సదస్సును ప్రారంభించారు. ఈ జాతీయ సాంకేతిక సదస్సులో పోస్టర్, పేపర్ ప్రజెంటేషన్, మినీ ప్రాజెక్ట్, క్విజ్ తదితర ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంతపురం జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ జితేందర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన 2 రోజుల జాతీయ సాంకేతిక సదస్సులో డాక్టర్ కె జితేందర్ గౌడ్ మాట్లాడుతూ రానున్న కాలంలో ఎలక్ట్రికల్ వాహనాలదే హవా కొనసాగుతుందన్నారు. పెట్రోల్ వాహనాలు వాడకాన్ని రవాణా రంగంలో పూర్తి స్థాయిలో తగ్గించబోతున్నారన్నారు. ఎలక్ట్రికల్ వాహనాలు టెక్నాలజీ రంగంలో విద్యార్థినులకు అధిక ఉద్యోగ అవకాశాలు ఉండబోతున్నాయని, అందులో రాణించాలంటే విద్యార్థినులు తగిన నైపుణ్యం కలిగి ఉండాలని జేఎన్టీయూ ప్రొఫెసర్ డాక్టర్ కె జితేందర్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి కళాశాల వైస్ చైర్మన్ రమేష్ నాయుడు, ప్రిన్సిపల్ రామ్మూర్తి, పురుషోత్తం, కృష్ణప్రియ, కోఆర్డినేటర్ భాస్కర్ నాయక్, ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించిన విద్యార్థినులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.